హాయ్ విఎస్, వెల్కమ్ టు మార్కెట్ నాడి. ఈరోజు మార్కెట్ ఎలా నార్మల్లీ మేము రోజు పోస్ట్ మార్కెట్ వీడియోస్ పెడుతూ వస్తున్నాము. ఈరోజు మార్కెట్ ఎలా ఉంటుందని చెప్పి, నిఫ్టీ ఎలా ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంది, రేపు ఎలా ఉండబోతుంది అనేది నేను రెగ్యులర్గా చెప్తూ వస్తున్నాను. సో ఈరోజు మెయిన్ చెప్పే పర్పస్ ఏంటంటే, టాపిక్ ఆఫ్ మన ఇదేంటంటే, మేము ఆల్రెడీ ఒక లాస్ట్ వీక్ క్యాండిల్స్ మా ట్రెండ్ లెవెల్ చార్ట్స్ మీకు ఆల్రెడీ ట్రయల్ ఇచ్చాము. దాంట్లో మీరు క్యాండిల్ స్టిక్ చార్ట్స్ వాడుతున్నారు ఇప్పటి వరకు. గత కొన్నేళ్ల నుంచి ఆల్మోస్ట్ ఒక 30 ఇయర్స్ పైనుంచి క్యాండిల్ స్టిక్ చార్ట్స్ వాడుతున్నారు చాలామంది. పెద్ద ట్రేడర్స్ వాడతారు, చిన్న ట్రేడర్స్ వాడతారు, హెచ్ఎన్ఐ ట్రేడర్స్ వాడతారు, ఇన్స్టిట్యూషన్స్ అన్నీ అవే వాడతాయి. ఆల్టర్నేటివ్ లేదు, క్యాండిల్ స్టిక్ చార్ట్స్ వాడడం తప్ప ఆల్టర్నేటివ్ లేదు వాళ్ళకి. సో మీరు అది వాడుతున్నారు కదా, అది మామూలు ఎస్పెషల్లీ మాది ట్రెండ్ చార్ట్స్ ఏదైతే ఉందో ఇది ఎక్స్క్లూజివ్లీ ఫర్ ట్రేడర్స్ కోసమని మేము మీకు చూపిస్తున్నది ఇది. సో మీరు క్యాండిల్ స్టిక్ చార్ట్స్ వాడితే ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, అసలు ఉన్నాయా లేవా బెనిఫిట్స్, ఏమైనా ఉపయోగం ఉంటుందా, లేదంటే ట్రెండ్ లెవెల్ చార్ట్స్ వాడితే ఏంటి మీకు బెటర్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసేందుకు నేను ఈ వీడియోలో ట్రై చేస్తాను. ఈ రెండు చార్ట్స్ ఇక్కడ రెండు పక్క పక్కన పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి ట్రై చేస్తున్నాను. ఈ రెండిట్లో ఏది బెటర్ అని మీరు ఆలోచించుకునేది మీరు డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే నార్మలీ మా మార్కెట్ మ్యాడీ ఛానల్ ఉద్దేశం ఏంటంటే, ట్రేడర్స్ షుడ్ బి ఇండిపెండెంట్. ట్రేడర్స్ ఇండిపెండెంట్గా ఉండాలి, ఎవరి మీద ఆధారపడకూడదు, ఏ ఛానల్ మీద ఆధారపడకూడదు, ఏ యూట్యూబ్ ఛానల్ కానీ ఎవరి మీద, ఏ అనలిస్ట్ మీద కానీ ఆధారపడకూడదు. ఏదైనా సరే స్టాక్స్ కానీ, ఈ ఆప్షన్స్ కానీ, ఇండెక్స్ కానీ ఏదైనా సరే వాళ్ళ స్వతంత్రంగా వాళ్ళు డెసిషన్స్ తీసుకునే లెవెల్లో ఉండాలి అన్నది మా ఉద్దేశం. మా మెయిన్ ఉద్దేశం అది. నేను యాక్చువల్లీ ఆ ప్రాసెస్లోనే మీకు మీకు లైవ్ బైసల్ సిగ్నల్స్ నేను ఏదైతే ఇచ్చాను దాంట్లో మన ఆటోమేషన్లో ఏమవుతుందంటే, కంపల్సరీగా మనం స్టాప్ లాస్ పెట్టాల్సి వస్తుంది. ఆటోమేషన్లో కంపల్సరీగా స్టాప్ లాస్ పెట్టి సిగ్నల్ రివర్సెస్ ఉంటాయి. అవి చాలాసార్లు మీకు ఒక 22 డేస్ ట్రేడింగ్లో మీకు అది 10 to 15 డేస్ మీకు బాగా హెల్ప్ చేస్తాయి. కానీ మార్కెట్ కదలని టైంలో మీకు స్టాప్ లాసెస్ ఎక్కువ కొడతాయి. అటువంటి స్టాప్ లాస్ కొట్టే దానివల్ల ట్రేడర్స్ అనుకుంటారు, మా సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా అనుకుంటారు స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయినా అనుకుంటారు. అలా కాకుండా టు మేక్ యూ నేను రోజు ఇంతకుముందు ఒక 2 ఏళ్ల నుంచి నేను మీకు డైలీ మార్నింగ్ ప్రీ మార్కెట్ అని పెట్టి లెవెల్స్ పోస్ట్ చేస్తుండేవాడిని. ఆ లెవెల్స్ చాలా మంది వాడుతుండేవాళ్ళు. ఆ లెవెల్స్ని బేస్ చేసుకునేది ట్రేడింగ్ కూడా చేసి చాలా మంది హ్యాపీగా ఉన్నారు. నాకు చాలా మంది వ్యూవర్షిప్ కూడా ఉండేది ఆ లెవెల్స్ పెట్టేటప్పుడు. కానీ అది ఆ లెవెల్స్ నేను ఏదైతే పెడుతున్నానో అది నా మీద డిపెండ్ అయి ఉంటున్నది. ఎందుకంటే నేను లెవెల్స్ పెడితే దాన్ని తీసుకొని వాడుకుంటున్నారు. ఐ డోంట్ వాంట్ దట్. ఈ ట్రేడర్ అనే అతను ఒక ప్రోడక్ట్ మీద డిపెండ్ అయి ఉండాలనేది నా ఉద్దేశం. అందుకోసమే మేము ఈ చార్ట్స్ ఆల్రెడీ ఎప్పటి నుంచో మా దగ్గర ఉన్నాయి, డెవలప్ చేసామని చెప్పాం కదా. ఈ ట్రెండ్ లెవెల్ చార్ట్స్ మీకు కానీ చూస్తే మీకు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. మనకు క్యాండిల్ స్టిక్ చార్ట్స్లో అది పాసిబుల్లా లేదో మీరు చెక్ చేసుకోండి. మీ ఏ ట్రేడర్ అయినా సరే ఎవరి హెల్ప్ లేకుండా సొంతంగా ట్రేడ్ చేసుకోవాలి అని మీరు కానీ అనుకుంటే, మీరు కంపల్సరీగా ట్రెండ్ లెవెల్ చార్ట్స్ వాడడం అలవాటు చేసుకోండి. మీరు తప్పకుండా ఇండిపెండెంట్ అవుతారు. ఇప్పుడు మనం చెక్ చేసుకొని చూసుకోవాల్సింది మీకు క్యాండిల్ స్టిక్ చార్ట్స్లో ఏముంటుంది, తర్వాత మీకు మన ట్రెండ్ లెవెల్ చార్ట్స్లో ఏం దొరుకుతుందని మనం చెక్ చేసుకుందాం. ఫస్ట్ క్యాండిల్ స్టిక్ చార్ట్స్లో మీకు అవైలబుల్గా ఉండేది చూసుకోండి. మీకు ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఇక్కడ క్యాండిల్స్ మాత్రమే ఫామ్ అవుతుంటాయి. మీకు ఫస్ట్ ఫామ్ అయ్యేది మీరు టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటే 5 minutes టైం ఫ్రేమా, 1 minute టైం ఫ్రేమా, లేదా 3 minutes టైం ఫ్రేమా, లేదా 10 minutes ఆర్ 15 minutes టైం ఫ్రేమా అనేది ఒక్కొక్క దీన్ని బట్టి వాళ్ళు టైం ఫ్రేమ్ బట్టి సెలెక్ట్ చేసుకుంటారు. అప్పుడు మీకు ఏ క్యాండిల్ ఫామ్ అవుతుంది. దాంట్లో మీకు ఓపెన్ కన్నా కానీ క్లోజ్ కానీ పైన ఉంటే మీకు గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఓపెన్ కన్నా క్లోజ్ కానీ తక్కువ ఉంటే రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. అది మీకు అందరికీ తెలిసిందే. ఈ పైన ఈ విక్స్ ఏదైతే ఉన్నాయో అవి ఒకటి పైన ఉండేదేమో హై, కింద ఉండేది లో. ఈ చిన్న తోకలు లాంటివి పైన కింద లైన్స్. ఇవి మీకు వీటిని బేస్ చేసుకొని మీరు ఎక్కడ ఓపెన్ అయింది చెప్పగలరా అంటే చెప్పలేరు. ఇక్కడ మీరు ఈ చార్ట్ చూస్తే మీరు డైరెక్ట్గా ఎక్కడ ఓపెన్ అయింది చెప్పగలరా అంటే మీరు చెప్పలేరు. దాని ఓపెన్ అయింది కదా, రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, కిందకి వెళ్తుంది, ఎక్కడ వరకు వెళ్తుంది అంటే మీకు తెలియదు. తర్వాత ఎక్కడ పైన వెళ్తుంటే ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఇచ్చిన తర్వాత ఇది రివర్స్ అవుతుందా, ఎక్కడి నుంచి రివర్స్ అవుతుంది, ఎంతవరకు వెళ్తుంది పైన కంటే అది కూడా చెప్పలేరు. అది కూడా ఐడియా ఉండదు, ఎవరు ఐడియా ఉండదు. ఈ కండిస్టిక్ చార్ట్స్ ప్యాటర్న్స్, కండిస్టిక్ చార్ట్స్ వాడేవాళ్ళు ఎవరికి ఐడియా ఉండదు. సో అంటే వాళ్ళు కండిస్టిక్ చార్ట్స్ వాడేవాళ్ళు ఏమంటారంటే రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ అంటారు.
ఆ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ కనుక్కోదానికి ఏం చేస్తారంటే మీకు ప్యాటర్న్స్ అంటారు కదా, ప్యాటర్న్స్ డిఫరెంట్ రకాల ప్యాటర్న్స్. ప్రతిదీ చూడండి, ఇక్కడ ఒక ఆ, చిన్న రెడ్ కలర్ బొంగరం లాగా ఉంది కదా, ఈ మధ్యలో ఒకటి ఉంది అంటే ఆ, ఇక్కడ ఎక్కడైతే ఉందో మధ్యలో ఆఫ్టర్ 5 క్యాండిల్స్ తర్వాత ఒక రెడ్ కలర్ ఉంది కదా, అటువంటి సింబల్స్ని పట్టుకునేది. తర్వాత తర్వాత గ్రీన్ కలర్ సేమ్ స్పిన్నింగ్ టాప్ అనే ఆ, ఈ మధ్యలో ఈ టైప్లో ఉన్న పైన సన్నగా ఉండే పట్టుకునేది, వీటిని బేస్ చేసుకొని ఈ టైప్ ఆఫ్ సింబల్స్ని బేస్ చేసుకునేది ఒక కన్క్లూషన్స్ వచ్చేదని ట్రేడ్ చేస్తారు. కానీ డెసెసివ్గా ఇది ఇక్కడ ఓపెన్ అయింది, ఇది పైనకి ఇక్కడికి వెళ్తుంది, కింద దీని లెవెల్ ఇది అని చెప్పని ఎవ్వరు చెప్పలేరు. ఈ స్టాక్ మార్కెట్ లైన్లో ఎంత పెద్ద అనలిస్ట్ అయినా సరే నేను ఐ మీన్ దిస్ లైన్ ఫర్ సో మెనీ ఇయర్స్ అండ్ అన్డౌటెడ్లీ నేను చాలా స్టడీ చేశాను నేను అనుకుంటున్నాను. ఎవరు చెప్పలేడు. మన దీన్ని కనుక్కునే దానికి, పైన రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ కనుక్కునే దానికి చాలామంది వాడేది ఏంటంటే మీకు ఇండికేటర్స్ వాడతారు, మూవింగ్ యావరేజ్ వాడతారు, ఫిబొనాచి రిచెస్మెంట్స్ వాడతారు. తర్వాత ఇంకా ఈ సరిపోవని చెప్పని ఇంకా రెసిస్టెన్స్ సపోర్ట్స్ కోసం ఆప్షన్ చైన్లోకి వెళ్ళి దాని ఓపెన్ ఇంట్రెస్ట్ తీసుకొని, దాని కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్, పుష్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తీసుకునేది దాన్ని బేస్ చేసుకొని చాలా పెద్ద వర్కౌట్ చేసుకుంటారు. ఇది జనరల్గా మామూలుగా ఇప్పటి వరకు క్యాండిల్ స్టిక్ చార్ట్స్ వాడేవాడు చేసే పని. ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం, అసలు మన ట్రెండ్ లెవెల్స్ ఏంటి, మన అడ్వాంటేజెస్ ఏంటని చెక్ చేసుకుందాం. మీరు ట్రెండ్ లెవెల్స్ వాడుతున్నారు. ట్రెండ్ లెవెల్స్ చార్ట్ వాడుతున్నప్పుడు మీకు ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మార్నింగ్ 9:15 5-10 సెకండ్స్ కల్లా మీకు ఎక్కడ ఓపెన్ అయింది అనేది ఒక పెద్ద గ్రీన్ కలర్ లైన్ ఉంది, సారీ ఎల్లో కలర్ లైన్ ఉంది కదా, ఈ ఎల్లో కలర్ లైన్లో మీకు ఫామ్ అయిపోయి ఇక్కడ ఓపెన్ అయింది అని మీకు బ్రాకెట్లో ఓపెన్ అని ఉంటుంది. మీరు నన్ను ఫాలో అవుతూ ఉంటే గత 2 ఏళ్ల నుంచి నేను మీకు చెప్తూ వస్తున్నాను, ఓపెన్ అబవ్, ఓపెన్ బిలో అని రెగ్యులర్ చెప్తున్నాను. ఇఫ్ మార్కెట్ ఆఫ్టర్ ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ అబవ్ గాని ఉంటే 2 మినిట్స్ ఆగి బై చేయండి, ఓపెన్ బిలో గాని ఉంటే సెల్ చేయండి అని రెగ్యులర్గా నేను చెప్పే డైలాగ్ ఇది. ఒక 2 ఏళ్ల నుంచి నా ఛానల్ చూసి ఎవరైనా సరే మీరు ఫాలో అవుతూ ఉంటే మీరు కంపల్సరీగా మీకు వినిపించే పదం ఇది ఒకటే: ఓపెన్ అబవ్ ఉంటే బై చేయండి, ఓపెన్ బిలో ఉంటే సెల్ చేయండి అని చెప్తున్నాను. అది మీ క్యాండిల్ స్టిక్ చార్ట్స్లో కుదరదు. ఎందుకంటే చాలా మంది కాదు, 99.9% 5 మినిట్స్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తారు. కానీ ఇక్కడ మీకు 9 గంటల 15 నిమిషాల కల్లా మీకు డైరెక్ట్గా మీకు తెలిసేది ఎక్కడ ఓపెన్ అయింది అని తెలుస్తుంది. డైరెక్ట్గా 22,385 నిఫ్టీ చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఆర్ ఏ చార్ట్ అయినా సరే మీకు ఇక్కడ నిఫ్టీ ఉంది. ఇప్పుడు నేను సేమ్ ఆడియో అన్నిటికీ పెడతాను కాబట్టి సేమ్ అలానే ఉంటుంది. ఇక్కడ మీకు ఓపెన్ అనేది ఎల్లో కలర్ లైన్లో ఉంటుంది. సో ఓపెన్ మార్నింగ్ ఏమైంది? ఓపెన్ బ్రేక్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ బ్రేక్ అయితే అది ఎక్కడి వరకు వెళ్తుంది మీకు ఐడియా ఉండాలి కదా. ఎక్కడి వరకు వెళ్తుందంటే ఓపెన్ కన్నా కింద లెవెల్ చూడండి, 22,354. ఈ చార్ట్ ఎక్కడికి వెళ్ళింది? 22,354కి వెళ్ళింది. డేలో చూసుకోండి, పైన డేలో ఉంది కదా, పైన డిస్ప్లే అవుతున్నాయి. డేలో 22,346. ఆ 22,346 వచ్చిన తర్వాత మళ్ళీ 22,354 క్రాస్ అయింది. క్రాస్ అవ్వగానే మీకు ఎక్కడికి వచ్చింది? ఓపెన్ దగ్గర రావాలి. వచ్చిందా? ఓపెన్ దగ్గరికి వచ్చింది చూడండి. బై 10 o'clock కల్లా ఓపెన్ దగ్గరికి వచ్చింది, 22,385 దగ్గరికి వచ్చింది. ఓపెన్ క్రాస్ అయింది. ఓపెన్ క్రాస్ అయితే మన రూల్స్ ప్రకారం అర్థం ఏంటంటే పైకి వెళ్తుందని. అది ఎక్కడికి వెళ్ళాలి? 22,385 క్రాస్ అయితే 22,417కి వెళ్ళాలి. అది వెళ్ళింది. అది 22,417కి వెళ్ళిన తర్వాత అది 22,448కి వెళ్ళాలి. అక్కడ లెవెల్ ఆల్రెడీ కనిపిస్తున్నారు కదా మీకు. ఓన్లీ పైన లెవెల్స్ చూసుకోవడమే. 22,448కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళింది. 22,448కి వెళ్ళి మళ్ళీ కిందకి ఎక్కడికి వచ్చింది చూడండి, 10 గంటల 30 నిమిషాలకి అది 22,417కి వచ్చింది. బ్రేక్ అయింది, ఆ లెవెల్ 417కి వచ్చింది. మళ్ళీ పైకి వెళ్ళి 22,448 క్రాస్ అయింది. అక్కడి నుంచి డైరెక్ట్గా 22,511కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళింది. అక్కడ 22,521 హై టచ్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ హై లెవెల్ బ్రేక్ హై తర్వాత 22,511 బ్రేక్ అయ్యి అది కిందకి వచ్చి ఎక్కడ టచ్ అయింది చూడండి, 22,446. ఈ మూమెంట్ మీకు లెవెల్స్ తెలుస్తున్నప్పుడు మీకు అసలు ఎవరు సహాయమైనా అవసరం అవుతుందా? ఏ ఎనలిస్ట్ కానీ, ఏ టెలిగ్రామ్ ఛానల్ చెప్పేవాడు కానీ, ఏ యూట్యూబ్ స్పెషలిస్టులు కానీ, ఏ క్యాండిస్టిక్ స్పెషలిస్ట్ కానీ మీకు అవసరం అవుతారా? ఆలోచించండి ఒకసారి. ఈ చార్ట్స్ మీ దగ్గర ఉంటే మీరు ఇండిపెండెంట్గా హ్యాపీగా ట్రేడ్ చేసుకుంటారు, స్వతంత్రంగా ఉంటారు, ఎవరి మీద డిపెండ్ కాకుండా హ్యాపీగా యూ లీడ్ యువర్ ట్రేడింగ్ లైఫ్ హ్యాపీలీ. కొన్నిసార్లు మార్కెట్ కదలదు. కదలనప్పుడు ఏం చేస్తారు మీరు?
కదలనప్పుడు ఏం చేస్తారంటే అసలు ఈ చార్ట్ ఇంత పైకి పోనే పోదు. ఆ ఓపెన్ కన్నా ప్లస్ ఆర్ మైనస్ తిరుగుతూ ఉంటుంది. ఓపెన్ కన్నా పై టచ్ కాదు, ఓపెన్ కన్నా కింద టచ్ కాదు. అంటే ఈ కింద 22,354 టచ్ కాదు, 22,417 టచ్ కాదు. అటువంటి టైంలో ఎస్పెషల్లీ అది మన మన ట్రేడర్స్ కర్మగాలో, ట్రేడర్స్ బ్యాడ్ లక్. అది కానీ ఏ ఎక్స్పైరీ, ఇప్పుడు 5 రోజులు ఎక్స్పైరీ రోజులు ఉన్నాయి. అది ఎక్స్పైరీ రోజు అయిందనుకోండి, అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడ్ చేస్తారు, రోజు లక్షలు సంపాదించవచ్చు అని. కానీ అది కదలదు. అది కదలదని మీకు ఎక్కడ తెలుస్తుందంటే ఈ చార్ట్ చూస్తే తెలుస్తుంది. అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడ్ చేస్తారు, అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడ్ చేస్తే ఏమవుతుంది, భారీగా మనీ పోతుంది. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మీకు లో వన్ దగ్గర ఉంది. లో వన్ దగ్గర ఉన్నప్పుడు మీకు డైరెక్ట్గా మీకు మూమెంట్ వస్తున్నది. లో వన్ నుంచి ఓపెన్ క్రాస్ అయింది. ఓపెన్ క్రాస్ అయినప్పుడు 22,385 ఓపెన్ క్రాస్ అవుతున్నది అంటే మీరు 22,400 తీసుకున్నా మీకు వస్తుంది, 22,500 తీసుకున్నా వస్తుంది. ఎందుకంటే ఈరోజు ఎక్స్పైరీ కాదు. మనీ ఈరోజు చాలా మల్టిప్లై అయింది, నేను చూస్తూనే ఉన్నాను. అంటే ఒక 50 రూపాయల ఆప్షన్ కాస్త నిఫ్టీది దగ్గర దగ్గర 150 రూపాయలు అయిపోయింది. ఈ మీకు గైడెన్స్ ఉంటాయి. మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే కన్ఫ్యూజన్తో క్యాండిల్స్టిక్ చార్ట్స్, ప్యాటర్న్స్, ఇండికేటర్స్ లాంటి ఆ తలనొప్పుల వాటి దగ్గర పోవాలా, అర్థం కాని దీంట్లోకి వెళ్ళి అర్థం చేసుకుందానికి ప్రయత్నిస్తారా, లేదా సింపుల్గా అర్థమయ్యే చార్ట్స్ని ఎదురుగా పెట్టుకొని ఈరోజు ట్రేడింగ్ హ్యాపీగా చేసుకున్నాం అనే డెసిషన్స్ తీసుకుంటారనేది మీ ఇష్టం. ఇది సింపుల్గా ఈజీగా అర్థమయ్యే ట్రేడింగ్. ఇట్ ఈస్ డెవలప్డ్ బై అస్. మా కంపెనీ డెవలప్ చేసింది ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ యూ కెన్ సే. ఈ చార్ట్స్ మేము డెవలప్ చేసింది, మా కోసం డెవలప్ చేసుకుంది, మా సొంత చార్ట్స్ ఇవి, మేము డెవలప్ చేసుకున్నవి. ఇది ఎవరైనా సరే ట్రేడర్, యూ మేబీ హెచ్ఎన్ఐ హై నెట్వర్క్ ట్రేడర్ ఉండొచ్చు, ఫ్యూచర్స్ ట్రేడర్ అయి ఉండొచ్చు, ఆప్షన్ ట్రేడర్ అయి ఉండొచ్చు, ఆప్షన్ సెల్లర్ అయి ఉండొచ్చు. ఏదైనా సరే మీది ఈ చార్ట్స్ మీ దగ్గర కానీ పెట్టుకుంటే, మీకు షార్ట్ స్టాడిల్ చేయాల్సిన అవసరం ఉండదు, షార్ట్ స్ట్రాంగిల్ చేయాల్సిన అవసరం ఉండదు. మీరు యూ కెన్ డూ ఆప్షన్స్ డైరెక్ట్ సెల్లింగ్ అండ్ డైరెక్ట్ బయింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ కెన్ డూ. మీరు ఏ యాక్టివిటీ చేయాలన్నా అది చేసుకోవచ్చు. ఇది మా చార్ట్స్కి సంబంధించింది. తర్వాత మా లైవ్ బైసల్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో, మీకు కనిపించేవి ఏవైతే ఉన్నాయో, మీకు ఈ లైవ్ బైసల్ సిగ్నల్స్ ఆల్రెడీ మేము ఇస్తున్నాము. మా చాలా రోజుల నుంచి ఇస్తున్నాం మేము ఈ లైవ్ బైసల్ సిగ్నల్స్. ఇవి మెయిన్ ఏంటంటే దీంట్లో ఆటోమేటెడ్ బైసల్ సిగ్నల్స్ ఏమవుతుందంటే స్టాప్ లాస్ కంపల్సరీ అవుతుంది. అది స్టాప్ లాస్ ట్రిగర్ అవుతుంది కొన్నిసార్లు. కదలని రోజు అది స్టాప్ లాస్ ట్రిగర్ అవుతూ ఉంటుంది. అది కొన్నిసార్లు ట్రేడర్స్కి ఇబ్బంది అవుతుంది. ఇక్కడైతే మీరు చార్ట్స్ ఎందుకు ఇచ్చామంటే ఆ బైసల్ సిగ్నల్స్లో మీకు ముందేం జరిగింది తెలీదు, ముందేం జరిగింది తెలుసు, కరెంట్ సిగ్నల్స్ మాత్రమే ఇస్తూ ఉంటుంది. ఈ చార్ట్స్ ఇచ్చిన పర్పస్ ఏంటంటే ఇంతకుముందు పొద్దున్నుంచి ఏం జరిగింది అనేది తెలుస్తూ ఉంటుంది. ఒకవేళ 12 గంటలకు ట్రేడ్ చేసేవాడికి కూడా పొద్దున్నుంచి ఏం జరిగింది తెలుస్తుంటుంది. 1:30కి ట్రేడ్ చేసేవాడికి కూడా పొద్దున ఏం జరిగింది తెలుస్తూ ఉంటుంది. పొద్దున్నుంచి ఏం జరిగింది ఇప్పటివరకు మార్కెట్ అని ఐడియా ఉంటుంది కాబట్టి ఇవి ఇస్తూ ఉన్నాం. ఇది మీరు చూసుకునేది. మీరు మా పాత సబ్స్క్రైబర్స్ అంటే ప్లీజ్ రిన్యూ యువర్ సబ్స్క్రిప్షన్ బై టేకింగ్ లైవ్ బైసల్ సిగ్నల్స్. అవి ఎలా వాడాలి అనేది మీరు చూసుకునేది, ట్రేడ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ us. థ్యాంక్ యూ.